గొప్ప విజయాన్ని బట్టి మీకే స్తోత్రం అర్పిస్తూ యేసు నామములో స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువును ఆరాధించు కొరకై దేవుని యొక్క వాక్యంలో నుండి రెండు మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువును ఆరాధించు కొరకై దేవుని వాక్యంలో నుండి రెండు మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము. రండి, కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 2-3 వచనాలు విందాం. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 2-3 వచనాలు విందాం. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. మరొక మాట కీర్తనల గ్రంథం 86వ అధ్యాయము. రండి, కీర్తనల గ్రంథం 86వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా చదువుకుందాం. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా చదువుకుందాం. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. చాలు. దేవుడి యొక్క సన్నిధానములో భక్తుడైన ప్రియులారా, దావీదు అలాగే కోరహు కుమారులు కదండి. 86వ కీర్తన కూడా దావీదు కీర్తన. 86వ కీర్తన కూడా దావీదు కీర్తన. కాబట్టి దావీదు రెండు స్థలాల్లో కూడా ఓ చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి ఆ మాట అంటే, ఇక్కడ చూడండి, యెహోవా భక్తులారా ఆయనను స్తుతించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఎందుకు అంటే యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. ఎక్కడి నుంచి లేవదీశాట? పాతాళములో నుండి. రెండవది, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. దేవుని బిడ్డలారా, ఇక్కడ పాతాళము, రెండు గొయ్యి. పాతాళము అంటే తీర్పు. పాతాళము అంటే తీర్పు. పాపాత్ముల ఆత్మలకు కలిగే తీర్పునే పాతాళము అంటారు. పాతాళము అనేది 5 భాగాలు. పాతాళము అనేది 5 భాగాలు. ఇవన్నీ వివరించడానికి ఇప్పుడు సమయం చాలదు. మీరు కావాలంటే ప్రియులారా, లూకాసు వార్త 16వ అధ్యాయాన్ని మీరు తర్వాత చదువుకోండి. లూకాసు వార్త 16వ అధ్యాయం ప్రకారం పాతాళము 5 భాగాలు. మొదటిది ఏంటంటే పాపాత్ముల ఆత్మలు ఉండే స్థలం. ఏం చెప్పండి? మొదటిది పాపాత్ముల ఆత్మలు ఉండే స్థలం. ధనవంతుడు చనిపోయి కదా, ధనవంతుడు లాజరు సన్నివేశము లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉంది. కాబట్టి ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళమునకు వెళ్ళాడు. అక్కడ ఏడ్పును పండు కొరుకుటయు ఉండెను. ఏమండి, ఇది మొదటి భాగం. రెండో భాగం, ఈ ధనవంతుడత ఆ పాతాళములో అగ్నిజ్వాలల ద్వారా యాత్ర పడుతూ తల ఎత్తి చూశాడట. ఏం చేశాడండి? తల ఎత్తి చూసినప్పుడు ఏం కనపడిందండి? అబ్రహామును రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును కనబడెను అన్నాడు. లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఉన్నాడు. వింటున్నారా? లాజరు ఎక్కడున్నాడండి? అబ్రహాము రొమ్మున ఉన్నాడు. గమనించండి, అబ్రహాము రొమ్ము, దీన్నే పారదైసు అన్నారు. అనగా దేవుని బిడ్డలు, అనగా భక్తులు ఉండే స్థలము అంటారు దాన్ని. లాజరు
దేవుని భయము కలిగి తను కురూపి అయిన బాధలో ఉన్న దేవుని నమ్ముకొని దేవుని యందు విధేయతగా ఉన్నాడు గనుక అతడు చనిపోయి, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను అని లూకాసు వార్త 16వ అధ్యాయంలో చదువుతున్నాం కదండి. కాబట్టి దేవదూతలు ఉన్నారు, అబ్రహాము ఉన్నాడు అక్కడ. అబ్రహాము ఉన్న స్థలము. అయితే ఇప్పుడు ధనవంతుడు అన్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నేను ఈ అగ్నిజాలంలో యాతన పడుతున్నాను, నా నాలుకను చల్లార్చుటకు తని వ్రేని కొనతో నాకు నీళ్లు ఇచ్చినట్లు ఆ లాజరును నా దగ్గరకు పంపించుము అని పిలిచాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, కుమారుడా, నీకును నాకును కదా, అక్కడ వారు ఇక్కడికను ఇక్కడ వారు అక్కడికను రాకుండునట్లు ఏముందంట, మధ్యలో అగాధం ఉంది. ఏమండి, అగాధము. మూడో స్థలం ఏం చెప్పండి, అగాధము. మొదటి స్థలము పాపాత్ముల ఆత్మలు ఉండే స్థలము, రెండో స్థలము భక్తులు ఉండే స్థలము. ఏమండి, భక్తుల ఆత్మలు ఉండే స్థలము. మూడవది ఏం చెప్పండి, అగాధము. ఈ అగాధంలో ఏముంటాయి, దయ్యాలు ఉంటాయి. అందుకనే ప్రియులారా, లూకాసు వార్తలో 8వ అధ్యాయంలో దయ్యాలు యేసు ప్రభువును ఇలా వేడుకున్నాయి, యేసు సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా, మమ్మను నశింపజేయకము, మమ్మను పాతాళమునకు పంపివేయకము అని ప్రార్థించాయి. అంటే ఇది పాతాళములో ఒక భాగము కదా, దయ్యాల ఆత్మలుండే స్థలము. దయ్యాలంటే సచ్చినోళ్ళు దయ్యాలు అవుతాయా? ఏమండి, సచ్చినోళ్ళు దయ్యాలు కారు, అది అర్థం లేని మాట. చనిపోయిన వారు నిద్రలోకి వెళతారు. మరి ఈ దయ్యాలు ఈ దయ్యాలు దురాత్మలు, సాతాను యొక్క సైన్యము. ఈ దురాత్మలు అక్కడ ఉన్నాయి. అవి వచ్చి మనుషులను మాయ చేస్తాయి కదా. అవ్వలాగనో అమ్మలాగనో అక్కలాగనో చెల్లిలాగనో కనపడి మోసమో చేస్తాయి కదా అండి. ఒకవేళ అమ్మ అవ్వ అక్క వచ్చుంటే వాళ్ళు హాయిగా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడవచ్చుగా, ప్రార్థన చేసుకోగానే పారిపోవటం ఎందుకు కదా. అవి దురాత్మలు. అవునండి, దురాత్మలు. ఇక 4వ స్థలం పేతురు రాసిన పత్రికలోను యూదా పత్రికలోనూ ఉంది. వచనాలు నేను చెప్పను, సమయం వృధా చేయను కదండి. దేవుడు తనను వెదిరించి తిరుగుబాటు చేసిన దేవదూతలను ఏం చేశాడట, ఆయన బంధించి పాతాళ బిలములో దాచిపెట్టాడట. 4వ భాగం పాతాళ బిలము అంటే తిరుగుబాటు చేసిన దేవదూతలను బంధించిన చెరసాల. ఈ 4వ భాగం. 5వది ఏంటంటే అగ్నిగుండము. ఏం చెప్పండి, అగ్నిగుండం. ఇప్పటికి దానికి తాళమో తీల. దాని తాళం ఎక్కడుంది, యేసయ్య దగ్గర ఉంది. ఆయన తాళం తీసి మొట్టమొదటి ఎవరు నేస్తారో తెలుసా అండి, సాతాను నేస్తాడు. ఆది మహాఘట్ట సర్పమును వేస్తాడు. ఇక్కడ పాతాళము 5 భాగాలు. ఏం చెప్పండి, 1 పాపాత్ముల ఆత్మలు ఉండే స్థలము, 2 దయ్యాలుండే అగాధము, 3 భక్తుల ఆత్మలు ఉండే స్థలము, 4 దేవునికి తిరుగుబాటు చేసిన దూతలను బంధించిన స్థలము, 5 ఏంటి చెప్పండి, అగ్నిగుండము. ఈ అగ్నిగుండము కాబట్టి పాతాళములోనికి దిగకుండా, అంటే పాపం చేసిన వాళ్ళు కదండి. ఆ ధనవంతుడు ఎలా ఉన్నాడట, ఉదారంగు బట్టలు వేసుకున్నాడట. ఏమండి, సన్నపు నార బట్టలు వేసుకున్నాడట. తృప్తిగా తింటున్నాడు, తృప్తిగా త్రాగుతున్నాడు, తృప్తిగా జీవిస్తున్నాడు. ఏమండి, తిన్నాడు, తాగాడు, సుఖించాడు. ఈ లోకంలో ఉన్నంతకాలం తినటము తాగటము సుఖపట్టం తప్ప వేరే ఆలోచన ఉంటుందా? ఏమండి, ఉంటుందా? దేవుడు తర్వాత సంగతి, ముందు సంపాదించుకోవాలిగా, ముందు తినాలిగా. ఇది కదండి మన ఆలోచన. అయితే ధనవంతుడు విస్తారమైన డబ్బు సంపాదించాడట. ఏమండి,
తన యొక్క ప్రాణముతో అనుకుంటున్నాడట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరములకు సరిపడు ధనము నీ కొరకు సంపాదించాను అన్నట్టు. ధాన్యాన్ని సంపాదించి కొట్లు విప్పి పెద్దవి చేసి విస్తారంగా పెట్టాట. దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, ఇవన్నీ ఏం చేస్తావు కదండి. నిజమే, ఈ లోకం శాశ్వతమో కాదు. ఈ లోకం శాశ్వతమని మనం అనుకుంటాం. అశాశ్వతమైన లోకం. ఈ అందం శాశ్వతం కాదు, ఈ బలము శాశ్వతం కాదు, ఈ ఆస్తి శాశ్వతం కాదు, ఈ పేరు ప్రతిష్టలు శాశ్వతమో కాదు. కానీ శాశ్వతము దేవుడు. దేవునితో ఉండే భాగ్యమే శాశ్వతము. అందుకనే దశలోనికి రాసిన పత్రికలు అంటాడు, కాగా సదాకాలము మనం ఆయనతో కూడా ఉందుము అంటాడు. కాబట్టి ఇక్కడ కొంతకాలమే. ఏమండి, ఎన్ని కాస్మోటిక్స్ వాడినా, ఎంతమంది డాక్టర్లకు చూపించుకున్నా, ఏం చేసినా కానీ ఏమండి, మోషే అన్నాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధికమైతే 80 సంవత్సరాలు, అది ఆయాసమే దుఃఖమే, తర్వాత రేనవే పరిగెత్తుకొని పోవటమే. ఏమండి, పరిగెత్తుకొని పోవటమే. కానీ ఈ లోకంలో ఉండేది మాత్రం శాశ్వతమో కాదు. ఏమండి, పెద్దలు అంటారు, సావు కార్యమా సంసారం ఖాయం అంటే ఏది ఖాయం అంటారండి? ఏమ్మా, సావే ఖాయం కదా. మరణము తప్పదు, దేవుని దగ్గరికి వెళ్ళందే తప్పదు. నీవు పాపం చేసి దేవుని దగ్గరికి వెళ్తే తీర్పు నరకము. ప్రభువు నమ్మి భక్తి కలిగి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతికితే పరలోకం సంతోషం. ఏది తీర్మానం? ఇప్పుడు రండి మనం వెనక్కి వద్దాం. ఇక్కడ దావీదు ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నీవు నన్ను స్వస్థపరిచావు, బాగు చేసావు. ఎలాగంటే పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అంటాడు. గోతిలోనికి దిగకుండా అంటే ఏమండి, చనిపోయిన వాళ్ళని ఏం చేస్తారు చెప్పండి? చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? గొయ్యిదువి ఏమ్మా గోతులో పెడతారు. దాన్ని ఏమంటాం చెప్పండి? సమాధి తీసి సమాధిలో పెట్టటము అంటారు. చనిపోయిన వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారా? మా నాయనే, మా బాబే, మా బంగారమే అన్నా కానీ ఆ బంగారాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెట్టాల్సిందే. గొయ్యి, దీన్నే సమాధి అంటారు. అయితే భక్తుడు అంటున్నాడు, గోతిలోనికి దిగకుండా నీవు నన్ను ఏం చేసావు? బ్రతికించావు అంటాడు. ఈ మాట తీసుకోండి. ఈ మాట తీసుకున్నప్పుడు ఈ మాటను మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త అండి 9వ అధ్యాయము. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను. వినండి, ఏమండి, ఎవరైనా ఏమండి, ఒక మనుషుడు వచ్చాట. ఈయన ఎవరో అధికారి అని రాశారు. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చదివితే ఆయన సమాజ మందిరపు అధికారి అని రాశారు. ఏమండి, సమాజ మందిరపు అధికారి ఎవరంటే ఈయన సమాజ మందిరపు అంటే ఒక చర్చి నాయకుడు కావచ్చు, ఒక చర్చికి పాస్టర్ కావచ్చు, అంటే ఒక మత నాయకుడు అంతకంటే కావచ్చు కదండి. అయితే ఆయనకు ఒక కూతురు ఉందట. ఆ కూతురుకి ఏమైంది చెప్పండి? జబ్బు వచ్చింది. ఈ జబ్బు వచ్చి ఎట్లా ఉంది చెప్పండి? ఆమె చనిపోయింది అని ఇక్కడ రాశారు. కానీ వేరొక చోట ఎలా రాశారు చూడండి. ఇప్పుడు మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త అండి 5వ అధ్యాయము. ఏం చదువుతాం అక్కడ? 23వ వచనం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది,
అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బ్రతిమాలు కొనెను. వినరా? నా చిన్న కుమార్తె, ఏమండి, చిన్న కుమార్తె అన్నాడు. ఇంకో మాట, ఒక్కగానొక్క కుమార్తె. ఇప్పుడు రండి లూకాసు వార్త, లూకా రాసిన సువార్త అండి 8వ అధ్యాయము. లూకా రాసిన సువార్త అండి 8వ అధ్యాయము 41వ వచనం. 8వ అధ్యాయము 41వ వచనం. అంతలో ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ల ఈడు గల తన ఒకతే కుమార్తె తావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలు కొనుచుండెను. చాలు, వినండి. ఏమండి, 3 సువార్తికులు 3 మాటలు రాశారు. ఎవరైనా ఆయన ఒక అధికారి అని మత్తయి భక్తుడు రాశాడు. ఆయన సమాజ మందిరపు అధికారి అని ఏమండి మార్కు భక్తుడు రాశాడు. ఇప్పుడు లోకా భక్తుడు ఏం రాస్తున్నా అంటే సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అని రాశారు. ఇప్పుడు యాయిరు కుమార్తె, ఈయన సమాజ మందిరపు అధికారి, ఈయన బోధకుడు. అయితే ఈయన కుమార్తెకి ఏమొచ్చిందండి? వ్యాధి వచ్చింది. ఆమె ఎలా ఉందట? ఇక్కడ రాశారు, నా ఒక్కగానొక్క కుమార్తె 12 ఏళ్ల ఈడు గల ఒక్కగానొక్క కుమార్తె ఎట్లా ఉంది? చావడానికి సిద్ధముగా ఉన్నది. మార్క్స్ వార్త 5:23లో రాస్తాడు, చావనయ్యి ఉన్నది కదండి. ఎట్టుంది ఇంతకీ? 3 మాటలు రాశారు 3 సువార్తికులు. ఇంతకీ ఎట్టుంది? చావ సిద్ధంగా ఉందా? చావనై ఉందా? 3వ మాట ఏం రాశారు చెప్పండి? మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో చనిపోయింది అని రాశారు. చావనై ఉందా? చావ సిద్ధంగా ఉందా? చనిపోయిందా? ఈ మాటలు మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, తండ్రి ఆ బిడ్డను చూసినప్పుడు ఎట్టుంది? కొన ప్రాణం ఉండి ఉంటుందేమో కదా. కొన ప్రాణం, తన ఒంట్లో ఓపిక అంతా అయిపోయింది. డాక్టర్లు అందరూ చూశారు, మందులు ఇచ్చారు, ఏ మందులకి తగ్గలా, ఇక లాభం లేదు. డాక్టర్లు ఏమంటున్నారు? కష్టమో, ఈ అమ్మాయిని తీసుకుపోండి అంటున్నారు. అందుకని ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు? ఇక ఈ అమ్మాయి బతకదేమో అని భయపడ్డాడు. డాక్టర్లు అందరూ కూడా చేతులు ఎత్తేసారు గనక ఇప్పుడు ఏం చేయాలని ఆలోచనలో పడి ఏమండి ఏం చేశాడు చెప్పండి? బ్రతికించగలిగిన దేవుని దగ్గరికి వచ్చాడు. ఏమండి, ఎవరంట? బ్రతికించగలిగిన దేవుడు. అందుకని కీర్తన గ్రంథం 68వ అధ్యాయము 20వ వాక్యంలో మనం చదువుతాం. ఏమండి, ఏం చదువుతాము? దేవుడు మరణమును తప్పించుట యెహోవా వశము. మరణాన్ని తప్పించేవాడు ఎవరు? దేవుడు. అందుకనే మరి దేవుని బిడ్డలారా, ఈ యొక్క యాయీరు ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చి ఒకే మాట చెప్తున్నాడు. ఏమన్నాడు? నా కుమార్తె చనిపోయింది. ఏమండి, చావసిద్ధముగా ఉంది అని ఒక భక్తుడు రాస్తే అది తప్ప అంటే తప్పు కాదు కదండి. డాక్టర్లు అన్నారు ఇక కష్టమే అన్నారు. ఏమండి, ఇంకో డాక్టర్ అన్నారు ఇంకొన్ని గంటలేమో లేదా ఒక పూటేమో అన్నారు. ఏమండి, ఇక పరిస్థితి చూస్తే ఆశ లేదు కనుక ఏమండి 3 మాటలు అంటున్నాడు. చావ సిద్ధంగా ఉంది, చనిపోయింది, చావనయ్యి ఉంది, చనిపోయింది. నిజమే ప్రియులారా, చావడానికి రెడీగా ఉంది అంటే ఏమండి, పాపం వల్ల వచ్చు జీతము మరణము. మానవులు పాపం చేసి పాపం వల్ల వచ్చు జీతమైన మరణాన్ని పొందుకుంటున్నారు. ఏమండి, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏమండి, పాపం వల్ల వచ్చు జీతం మరణము, అది అగ్ని గంధకములతో మండు గుండము. అక్కడ అగ్ని ఆరదు, పురుగో చావు. అంటే రెడీ టు డై, రెడీ టు డై. ఏమండి, ఇటువంటి స్థితిలో ఉన్నక
ఆయన వచ్చాడు, తేల్చి చెప్పాడు, ఇక అయిపోయినట్టే నా కూతురు, ఈ అమ్మాయి ఇక అయిపోయినట్టే. అయినా నాకు ఆశ ఉంది. ఏమిటా ఆశ? ఆమె చనిపోయినా బ్రతికించగలిగిన వాడవు నువ్వు ప్రభువా, చనిపోయిన వారిని కూడా బ్రతికించగలిగిన దేవుడవు నీవని నేను నమ్ముతున్నాను గనుక నీవు వచ్చి ఆమె చేయి పెడితే చాలు. ఏమండి, దాని మూలార్థం ఏంటంటే నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే చాలు, నువ్వు వచ్చి చేయి పెడితే చాలు, ఆ బిడ్డ బ్రతుకుతుంది, రా అని పిలిచాను. ఏమండి, కొంతసేపు అయిన తర్వాత ప్రియులారా, మరి ఆయన యొక్క ఆ యజమాని యొక్క ప్రియులారా పనివారు వచ్చారు. రండి, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. 5వ అధ్యాయము 35వ వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజపు మందిర అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు అనేది. ఏమంటున్నారు వాళ్ళు? ముందే చెప్పాడు ఈయన, అయ్యా నా కూతురు చచ్చిపోయింది, అయినా నువ్వు వచ్చి చేయి పెడితే నా బిడ్డ బ్రతుకుద్ది అన్నాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు? ఎందుకయ్యా, ఇందాక కొన పేణంతో గుట్టలాడుతుంది, అయితే ఇప్పుడు ఆ పేణం కత్త పోయింది, ఈ గుట్టకొట్ట లేదు గటకట్ట లేదు, ఎందుకయ్యా ఇంకా ఆయన ఇబ్బంది పెట్టాం, రా పోయి పారేసుకుందాం కదండి. ఏమంటున్నారు వాళ్ళు? సమాధి చేసుకుందాం రా అని పిలుస్తున్నారు. అయితే ఆగండి, ఏసైని తీసుకొని వస్తా. చనిపోయిన తర్వాత ఇంక ఏసై ఎందుకు ఎరుముఖం కూడా పదంపా. కాదయ్యా, ఏసయ్య నా ఇంటికి వస్తే, ఏమండి, ఏసయ్య నా ఇంటికి వస్తే నా బిడ్డ చనిపోయింది కాదంట్లా, ఆ బిడ్డ శరీరం మీద నా ఏసయ్య చెయ్యి పెడితే చాలు, ఆ బిడ్డ బ్రతుకుతుంది. అందుకే ప్రభు అన్నాడు, ఏమన్నాడండి? నీవు నమ్మిక మాత్రమో ఉంచుము. 36వ వచనం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము, సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఏం చెప్పాడండి? నమ్ము. ఏమండి, మరియా మార్తలతో ఏం చెప్పాడు చెప్పండి? మార్తమ్మ అయితే అంది, ప్రభువా సమాధ ద్వారం తెరవమంటున్నావు, రాయి తీయమంటున్నావు, అబ్బబ్బా చచ్చిపోయి 3 రోజులు అయిందయ్యా, వాసన కొట్టుద్దయ్యా అంటే ఏమన్నాడండి? నీవు నమ్మిన ఎడల. మనం నమ్ముతున్నామా? దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తుంది, నిజమే ప్రియులారా. సోమవారం తెల్లారుజామున ఏమండి 1 గంట కాడి నుంచి మంచం మీద అట్నే కూర్చొని ఉన్నా, ఇదే ప్రశ్న నా చెవులు వినపడుతుంది. నువ్వు నమ్మావా? ఎట్ట నమ్మేది ప్రభువా? జోరును వాన కురుస్తుంది, ఇంత పని పెట్టుకున్నా, ఇంత దూరం నుంచి జనం వచ్చారు, నా ఇంటి నిండా జనం ఉండారు, కూటం అయిపోద్దేమో, ఏం చేసేది ప్రభు అని ఏడుస్తున్నా మంచం మీద కూర్చొని. నమ్మి ఏడుస్తున్నానా, నమ్మకుండా ఏడుస్తున్నానా? నమ్మకం అయితే ఉంది, కానీ కనపడేది ఎట్ట కనపడుతుంది చెప్పండి? ఎదురేకంగా కనపడుతుంది. అయిద్దో కాదో, జరుగుద్దో జరగదో కదండి. మానవ శరీరం కనుక మనము నమ్మలేము. అందుకే ప్రభు అంటున్నాడు, నమ్మిక మాత్రము నువ్వు నమ్ము చాలు, నేను కార్యం చేస్తా కదండి. సరే నమ్మాను. నమ్మిన తర్వాత రామారావు వచ్చి అన్నాడు, అన్నా టెంట్లు తెమ్మన్నాను, టెంట్లు తీసుకొచ్చి చేస్తారులే, కురిసింది, కురుస్తుండగా వాటర్ ప్రూఫ్ కాబట్టి జరుగుతుందిలే అన్నాడు. జరుగుద్ది అంటావా? టెంట్లు తడిచిపోయి మళ్ళీ పడిపోతాయా అని అన్నా నేను. జరిగిద్దిలే, అయ్యిదిలే, కానీ వేద్దాం అన్నాడు. ఎప్పుడైతే దిగామో, ఎప్పుడైతే టెంట్లు వేసామో ఏమని చెప్పండి? వాన కాస్త తోక ముడుచుకొని వెళ్ళిపోయింది. ఏమండి, వాన కాస్త తోక ముడుచుకొని వెళ్ళిపోయింది. నమ్మి ముందుకెళ్ళాం. ఈ వాన ఆగలేదు, టెంట్లు వేద్దామంటే ఈ వాన ఆగలేదు అనుకుంటే అది ఆగేది కాదు, మనం చేసేవాళ్ళమే కాదు. నమ్మికతో దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడని ఒక నమ్మకంతో ముందుకో సాగి. అందుకే యాయేరుతో అంటున్నాడు, నీవు నమ్మిక మాత్రం ఉంచుము, నమ్ము. వాళ్ళు అంటున్నారు, ఏరోడ ఇంకేం నమ్మకం, చచ్చిపోయిందని మేము చెబుతున్నాం. వీ విల్ సర్టిఫై.
ఏమండి ఏమంటున్నారు వాళ్ళు? మేము సర్టిఫై చేసాం. ఆ అమ్మాయి మేము చూసి వచ్చాం, ముక్కు కడియాలు పెట్టి చూసాం, గాలి రాట్లా. నాడి పట్టుకొని చూసాం, నాడి ఆగిపోయింది, ఒళ్ళంతా చల్లంగా అయిపోయింది. ఇంకేం బతుకుద్ది, ఎరుముఖమాడ పోదాంరా, ఆయన ఎందుకు తీసుకువెళ్తాం, మళ్ళీ ఇబ్బంది అని అంటున్నారు. కాదు, నా ప్రభు వస్తే నా బిడ్డ బ్రతుకుద్ది. ఎందుకని? మరణమును తప్పించుట దేవునికే వశం. మరణమును తప్పించగలిగిన దేవుడు అన్నాడు. తీసుకెళ్ళేటప్పటికి అక్కడ పరిస్థితి ఎట్టుంది ఏమండి? అక్కడ పరిస్థితి ఎట్టుంది? రండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త అండి 9వ అధ్యాయము చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూచి. ఏమండి? యాయిర్ ఇంటికి వచ్చినప్పటికీ అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది చెప్పండి? పిల్లన గ్రోవులు వాయిస్తున్నారు అంటే వాయిద్యాలు, డప్పులు కొడుతున్నారు కదండి. ఇక్కడ మన ప్రాంతంలో అయితే అది లేదు, కానీ పాలస్తీనా దేశంలో ఒక మనిషి చనిపోతే సంతోషంగా వాయిద్యములు వాయించి ఆ శవాన్ని తీసుకెళ్ళి భూస్థాపితం చేస్తారు. ఇప్పుడు ఆ శవాన్ని సిద్ధం చేశారు. ఏమండి? ఆ శవాన్ని సిద్ధం చేసి మేడగదిలో పెట్టారు. సిద్ధం చేసి అంటే చెప్పండి, చనిపోయిన మనిషిని సిద్ధం చేయటం అంటే ఏం చేస్తారు చెప్పండి? శుభ్రంగా తలారా స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించి మేడగదిలో పడుకోబెట్టారు. ఇప్పుడు అందరూ వచ్చి చూసి వెళ్తున్నారు. చూసి ఊరకెళ్తారా? ఏం చేస్తారు చెప్పండి? ఓయమ్మా అని ఏడుస్తారు కదండి. ఏడుస్తూ ఉంటారు. ఏడిసే వాళ్ళు ఏడుస్తున్నారు కదా. గొల్లు చేయు జన సమూహము, జనమేమో ఏడుస్తున్నారు. వాయిద్యాలు వాయించేవాళ్ళు వాయిస్తున్నారు. ఇంకా పని వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? పాడగేడ అన్నీ తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారట? గోధిలోనికి తీసుకెళ్ళి, గొయ్యి అంటే చెప్పండి, గొయ్యి అంటే ఏంది? సమాధి. ఇక తీసుకెళ్ళి ఆమె సమాధిలో పెట్టాలి, రెడీ చేసి పెట్టారు. ప్రియులేరా, ఈ సమయంలో యేసుప్రభు వారు వచ్చి అన్నాడు, గొడవ చేయొద్దు. ఏం చేయొద్దు? గొడవ చేయొద్దు. స్థలమయ్యుడే, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ ఏం కాలేదు, చనిపోలేదు. చచ్చిపోయిందని మేము అందరం చూసాం. మా డాక్టర్ గారు వచ్చి కూడా చూసిపోయాడు. ఇక బతకదని చెబితే నువ్వేందయ్యా బలేవాడివే అనుకోని గొడవ చేస్తున్నారు. ఏమండి? వారు గేలి చేయుచుండిరి. ఏమండి? 24వ వచనం. వారాయనను అపహసించిరి. ఏం చేశారట? ఎగతాళి చేశారట. ఇప్పుడు ప్రభువారు ఏం చేశారు? ఎక్కడ పెట్టారయ్యా అమ్మ అని అడిగారు. పైక మేడ మీద వెళ్ళారు. యేసయ్య, మీరంతా బయటకు వెళ్ళండి. ఆ బిడ్డ తల్లిని తండ్రిని మాత్రమే ఉంచాడు. ఇప్పుడు ఆ బిడ్డను ఏం చేశాడండి? ముట్టుకున్నాడు, టచ్. ఏమండి? ఆ బిడ్డను ముట్టుకొని ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడండి? తలితాకుమే. మార్క్స్ వార్తలో ఉందన్నమాట. ఏమన్నాడు చెప్పండి? తలితాకుమే అంటే, చిన్నదానా లెమ్మని నీతో. చచ్చిపోయిన మనిషిని యేసయ్య లేమంటున్నాడు, లే అంటే లేస్తారా? ఏమండి? లేస్తాడా? లేవడు కదా. చచ్చిపోయిన వాడికి వినపడుద్దా? కానీ ప్రభువు చెప్తే, మనం చెప్తే వినపడదు. అసలు మనం చెప్పనేకూడదు, ఎందుకంటే మనం మనుషులు. కానీ దేవుడు చెప్తే, ఎందుకంటే ముందే చెప్పాడు యేసయ్య, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ ఈమె చనిపోలేదని చెప్పాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ మాట చెప్పాడో, చనిపోయిన పాప ఏం చేసిందండి? లేచి కూర్చుంది. చనిపోయిన పాప లేచి కూర్చుంది. లేచి కూర్చొని ఏమంటుంది చెప్పండి? ఇప్పుడు చదవండి. 86వ కీర్తన 13వ వాక్యం. 86వ కీర్తన 13వ వాక్యం. 30వ కీర్తన ఏమండి? 3వ వాక్యం. 86వ కీర్తన. అమ్మ ప్రభువా,
నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధములో నుండి నా ప్రాణాన్ని ఏం చేశాడట? తప్పించాడు. ఇంకాసేపు లేట్ అయితే ఏం చేసేవాడు చెప్పండి? తీసుకెళ్ళి మట్టిలో కప్పెట్టేవాళ్ళు, అవునా కదా? ఇంకాసేపు ఆగితే తీసుకెళ్ళి మట్టిలో కప్పెట్టేవాళ్ళు. టయానికి వచ్చాడు యేసయ్య, సమయానికి వచ్చాడు. పాతాళంలోకి, మట్టిలోకి, గోతులోకి వెళ్ళకుండా భద్రంగా కాపాడాడు. ఏమండి ఇప్పుడు ఏమండి 30వ కీర్తనలో మనం చదివాం కదా, 3వ వచనం ఏమన్నాడండి? ఏమన్నాడు? నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను ఏం చేశాడట? బ్రతికించితివి. ఏమ్మా? బ్రతికించాడట. బతికించాడు. చనిపోయితేనా బ్రతికుంటేనా? ఏమండి? చనిపోతేనా బ్రతికుంటేనా? మరణమగువిలో నుంటిని కరుణా నిలచే నన్ను రక్షింపా. మరణమగువిలో నుంటిని కరుణా నిలచే నన్ను రక్షింపా. మరణము నుండి రక్షింపను, మరణము నుండి రక్షింపను నా ప్రభు బలి ఆయను, నా ప్రభు బలి ఆయను. దేవా నీ తలంపులు అమూల్యమైన వినాయడా, నాయడాల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది. దేవా నీ తలంపులు. వినరా? చనిపోయిన మరణములో నుండి బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు? ఏమండి? ఏమండి? నా ప్రభు నా కొరకు ఏమైపోయాడంట? బలైపోయాడు. ఆయన మరణించాడు. ఏమండి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకున్నాడు. పాపాలు ఎవరి? మనవి. మరణం ఎవరిది? మనది. మన పాపాలను ఆయన సిలువగా భుజాన వేసుకున్నాడు. మన మరణాన్ని ఆయన పొందాడు. ఏలి ఏలి లామా సబక్తానని బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాడు. మరణపు ముళ్ళును విరిచి ఏమండి? మరణం మీద, పాపం మీద, పాతాళం మీద జయం అనుగ్రహించారు. అందుకనే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 57వ వచనంలో మనం ఇలా చదువుతాం, కాగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలమున మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కదండి? ఏం చేశాడట? మనకు జయం ఇచ్చాడు. దేని మీద? రోగం మీద జయం, పాపం మీద జయం, పాతాళం మీద జయం, నరకం మీద జయం. ఏమండి? నిత్య జీవం ఎవరిచ్చారు? ప్రభు ఇచ్చారు. ఈ మాట ఎవరు నమ్మారు? యాయీరు నమ్మాడు. నమ్మిన వాడై ఏం చేశాడండి? ఆయన పాదాలు విడవకుండా, రా ప్రభువా, నువ్వు వచ్చి నా బిడ్డకు ప్రార్థన చేయి ప్రభువా, నువ్వు వచ్చి నా బిడ్డకు ప్రార్థన చేస్తే నా బిడ్డ బ్రతుకుద్దు ప్రభువా. విశ్వాసముతో, నమ్మికతో అడిగాడు, పొందుకున్నాడు. ఆ బిడ్డ బ్రతికింది, లేచి కూర్చుంది. లేచి కూర్చున్నప్పుడు ఏమన్నాడండి ప్రభు? ఈ పాపకు ఏం చేయమన్నాడు? ఆహారం పెట్టండి. చచ్చిపోయిన వాళ్ళు తింటారా? ఏమండి? చనిపోయి బ్రతికింది కనుక బ్రతికిన తల్లికి ఏం పెడుతున్నారండి? ఆహారం పెడుతున్నారు. చనిపోయిన వారు ఏమీ తినరు, ఏమీ త్రాగరు. కానీ ఈమె బ్రతికింది గనక బ్రతికిన ఈమెకు దేవుడు ఏం పెట్టమన్నాడు? ఆహారం పెట్టమన్నాడు. ఇప్పుడు బలపడింది, శక్తి పొందింది. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించండి. ఎందుకంటే చనిపోవలసిన నన్ను బ్రతికించాడు, పాతాళానికి వెళ్ళవలసిన నన్ను పైకి లేపాడు. ఆమె గోతులోనికి దిగకుండా, సమాధిలోకి వెళ్ళకుండా ఏమండి
ఇక పాడి కూడా ఎక్కలే, ఇంకా స్నానం చేసి ఆడ పెట్టారు. ఇక పాడి మీద పడుకోబెట్టాలా, మోసుకుపోయి సమాధిలో పెట్టాలా. ఏమండి, పాడి మీదకి వెళ్ళకుండా, సమాధిలోకి వెళ్ళకుండా, మట్టికి పాలు కాకుండా బ్రతికించాడు ఆయన. నీవు గోతిలో నుండి నా ప్రాణమును బ్రతికించితివి. బ్రతికిన ఆమె ఏముంటుందండి, ఏముంటుంది? యెహోవా భక్తులారా ఆయనను స్తుతించండి. ఎందుకమ్మా అంటే ఆయన నా కొరకు చేసిన కార్యములు గొప్పవి. ఏమండి, 103వ కీర్తనలో అంటాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమీ చెల్లించెదను. రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున స్తుతి చెల్లించెదను అంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన ఉపకారమును బట్టి యాయీరు తన కుమార్తెను దేవుడు బ్రతికించిన దాన్ని బట్టి స్తుతిస్తున్నాడు. యాయీరు కుమార్తె తాను చనిపోయి బ్రతికినందుకు ఆనందంతో ప్రభువును ఆరాధిస్తూ ఉంది. దావీదు కూడా తన అపాయములో తనకు శత్రువులు కీడు చేసినప్పుడు రక్షించిన ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు. ఈ పూట వాక్యం వింటున్న మనం, మన పాపం నుండి విడిపించిన దేవుడు, మన మరణం నుండి తప్పించిన దేవుడు, మన రోగము నుండి బ్రతికించిన దేవుడు, రోగములో నశించి నాశనానికి వెళ్లకుండా, చావు గోతిలోకి వెళ్లకుండా, సమాధిలోకి వెళ్లకుండా బ్రతికించి సజీవుడుగా చేసిన దేవుడు. ఇటు దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? ఇటు దేవుణ్ణి నమ్ముకున్నామా? ఇటు దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, స్తుతిస్తున్నామా, ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నామా? అలాగైతే ఇప్పుడే ఉన్న పాటున ఏమండి, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లోండి లేపిన నీ హృదయమందు విశ్వసిస్తే నీవు రక్షింపబడతావు. వాక్యంలో ఉంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అంతేకాదు, సదాకాలము ఎల్లకాలము కదండి, కాగా సదాకాలము మనం ఆయనతో కూడా ఉందుము. ఏమంటున్నాడండి? ఏమంటే దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయము, సదాకాలము పాతాళంలో ఉండాల్సిన వాళ్ళమే, అగ్నిగుండంలో ఉండాల్సిన వాళ్ళమే, పాతాళంలో ధనవంతుల్లాగా వేదన పడాల్సిన వాళ్ళని ఏం చేశాడండి? దేవుడితో ఉండే భాగ్యం ఇచ్చాడు. ఈ కృప చూపడానికి ప్రభు చేసిన సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకో ప్రియ స్నేహితుడా. నీ కొరకై తలలో ముళ్ళ కిరీటం, నీ కొరకై చేతులలో చీలలు, నీ కొరకై కాళ్ళలో చీలలు, ఆయన శరీరం అంతా చీల్చబడింది, రక్తం ధారలుగా కారింది. ఈ ప్రేమ ఎవరి కోసం? నీ కోసమే. అలాగైతే ఆ ప్రభువును ప్రేమిస్తున్నావా? ఆయన ఆరాధిస్తున్నావా? ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నామా? అటి కృప ప్రభు మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె